హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు రామ్. గుంటూరు పాలిటిక్స్ ఛానల్ నుంచి మీ ముందుకు వచ్చేసా. జరుగుతున్నదే చెప్తాం, జరిగేదే చెప్తాం. ఈ వేడి హాట్ క్లైమేట్లో హాట్ పాలిటిక్స్ వివరాల గురించి తెలుసుకునే ముందు మాకు వచ్చిన సర్వే రిపోర్ట్ ప్రకారం, మేము చేసే సర్వే రిపోర్ట్ ప్రకారం రిజల్ట్ ఏ రకంగా ఉందో ఇప్పుడు మనం చూద్దాం. గత 20 సంవత్సరాల్లో 2004 నుంచి 2009 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉంది. ఆ సమయంలో నంబూరి సుబాని గారు అధికారంలో ఉన్నారు. ఆయన 15% అభివృద్ధి చేశారు. ఆ తర్వాత 2009 నుంచి 2014 వరకు షేక్ మస్తాన్ వలి గారు అధికారంలో రావడం జరిగింది. ఆయన హయాంలో 70% అభివృద్ధి జరిగింది. ఆ తర్వాత 2014 సంవత్సరం నుంచి 2024 సంవత్సరం వరకు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. ఆ అధికారంగా 15% మాత్రమే అభివృద్ధి చేయడం జరిగింది. టోటల్గా చూసుకున్నట్లయితే 80% అభివృద్ధి పనులు కాంగ్రెస్ హయాంలోనే జరిగాయి. సో మరలా మనకి ఈ 2024 ఎలక్షన్స్ రావడం జరిగింది. ఈ ఎలక్షన్స్లో ఎవరిని గెలిపించాలి, ఏ పార్టీ వస్తే అధికారంలోకి మనకి అభివృద్ధి జరుగుతుంది, మన భవిష్యత్తుకి బంగారు బాట పడుతుంది అనే అభిప్రాయం ఓటర్గా మీరు మాత్రమే తీసుకోగలరు. మీ ఓటుతో మీ భవిష్యత్తు నిర్ణయించుకోండి. మీ భవిష్యత్తు మీ ఓటు మీద ఆధారపడి ఉంది. సో ఆలోచించండి, మీ భవిష్యత్తుకి మీరే బాట వేసుకోండి. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.